తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ బాధలను తీర్చే బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఆలోచన చేసి అనేక కార్యక్రమాలని, అనేక పథకాలను తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. వాస్తవానికి ఎవరైనా ఎన్నికలలో చెప్పినవి చేసుడే ఎక్కువ. సరే, ఇవాళ వచ్చిన ప్రభుత్వం చెప్పినవి కూడా చేసేది లేదు. చెప్పినవి చేసిన మాట దేవుడు ఉన్నవి వీకేసే పనిలో ఉన్నది. కానీ కేసీఆర్ గారు అన్నాడు, చేస్తేనని చెప్పింది 4 అయితే చెప్పకుండా చేసిన 8. రైతు బంధు, రైతు బీమా పథకాలు ఎలక్షన్ల ముందు చెప్పలేదు, నేను మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు. వాస్తవానికి అవ్వాలటికి ఇట్లా ఇవ్వచ్చు అనే సంగతి కూడా తెలియదు ఎవరికి. కేవలం రుణమాఫీ చేస్తామని చెప్పినాం. రుణమాఫీ అయిపోయిన తర్వాత కేసీఆర్ సొంతగా ఆలోచన చేసి, అరే రైతు అప్పెందుకు చేయాలి, మా వెనుకబడి వెనుకబడి ఎందుకు తిరగాలి, ఎవరి కాలు పట్టుకొని అప్పులో పోయే బాధ రైతుకి ఎందుకు ఉండాలి, ఇత్తనానికి ఎరువులకు ఎవరి మోతాదు ఉండొద్దని చెప్పి సబ్సిడీ పేరు మీద ఇస్తే అలా సగం దోపిడీ అవుతుంది. కాబట్టి చక్కగా రైతు జేబులకే పైసలు పోతే రైతుకి ఇష్టమైన పద్ధతిలో చేసుకుంటాడు, ఇష్టమైన ఎరువులు కొనుక్కుంటాడు, ఇష్టమైన విత్తనాలు కొనుక్కుంటాడు. ఆ స్వేచ్ఛ రైతుకు ఉండాలి, ప్రతి రూపాయి దాంట్లో వినియోగించుకుంటాడు. మనం సబ్సిడీలుగా ఇస్తున్నాం పంపిస్తే సగం వీడు తింటాడు, సగం వాడు తింటాడు, రైతు చేరే వరకే పావులు ఉండదు అందులో అని చెప్పి ఆలోచన చేసి చక్కగా ప్రభుత్వం నుంచి రైతు అకౌంట్లకి పోవాలని చెప్పి ఆలోచన చేసి పెట్టిన పథకం రైతు బంధు పథకం. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు, కమ్యూనిస్ట్ దేశాలకు కూడా లేదు. ఈ రకంగా రైతుకు వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి పైసలు పెడుతుంది. అంతేకాదు, రైతు చనిపోతే సాధ్యమైనంత మేరకు రైతులు అప్పట్లో అప్పులు చేసి అప్పులు తీర్చలేక చచ్చిపోయారు. ఆ గొప్ప రోజులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిలు, సమైక్యాంధ్ర, ఇంత పెద్ద ముఖ్యమంత్రులు పరిపాలించిన రోజుల్లో రైతు అప్పుల పాలై చచ్చిపోయి వేలాది మంది రైతులు చచ్చిపోయారు. అది కూడా ఆలోచన చేసి అసలే అప్పుల పాలై చచ్చిపోయిన రైతు కుటుంబం రోడ్డు మీద పడుతుంది, అప్పులోడో చిట్టి మొదలు కూర్చుంటుండు, వాళ్ళు శవం కాడ వాళ్ళు కూర్చుంటే అప్పులోడో చిట్టి మొదలు కూర్చుంటారు. వాళ్ళు కొంచెమన్నా సాయం జరగాలి ప్రభుత్వం నుంచి అని చెప్పి ప్రభుత్వం నుంచే స్వయంగా బీమా కట్టి మనిషి చనిపోయిన రైతుకి, అది గుంట ఉండని, ఎకరం ఉండని, ఎంత ఉండని, వ్యవసాయ భూమి ఉంటే 5 లక్షల రూపాయలు వచ్చేటట్టుగా, అది కూడా ఇంట్లో నుంచి ఆడ బయటికి వెళ్ళకుండా, ఎవరికి అప్లికేషన్ పెట్టి అక్కడ లేకుండా ప్రభుత్వ అధికారే ఇంటికి వచ్చి సంతకం తీసుకొని పోయి వీలైతే దినం లోపులనే 5 లక్షల రూపాయలు చెక్ ఇంటికి వచ్చినట్టు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ప్రపంచంలో ఎవరు లేరు ఇట్లాంటి నాయకుడు. ఆలోచన చేసుకుంటున్నారు. కళ్యాణ లక్ష్మి ఎవరు అడగలే, నా బిడ్డ పెళ్లి చేసుకుంటా గవర్నమెంట్ నుంచి పైసలు ఇవ్వమని ఎవరు అడగలే, గవర్నమెంట్ నుంచి పైసలు ఇవ్వచ్చు అని కూడా ఎవడు కలగలే. పెద్ద 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 మునగాన్లు అనుకున్న ముఖ్యమంత్రి కూడా ఎవడు కూడా అటువంటి ఆలోచన చేయలే. కానీ కేసీఆర్ ఆలోచన చేసి కేవలం రైతు వ్యవసాయం కొరకే అప్పు చేసి అనుకోవట్లేడు, కొన్ని సందర్భాల్లో పెళ్లిల కొరకు చేసిన అప్పులతో కూడా చచ్చిపోతున్నారు అని చెప్పి రిపోర్ట్ వస్తే దాంట్లో కూడా సాయం చేద్దాం ప్రజలకు అని చెప్పి ఆలోచన చేసి పెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి కార్యక్రమం. ఈ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసిన 1 లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఈ కులం, ఆ కులం, ఈ మతం, తేడా లేకుండా రైతుకు కులం లేదు, అప్పులు చేసేందుకు కులం లేదు, ఏ పద్ధతిలో చేసినా అప్పే, ఏ కులమైన ఏ మతమైన ఎవరు చేసినా అప్పే. కాబట్టి ఇట్లా కుల మతాలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలు తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అట్లనే ఇలా ఈ సీఎంఆర్ఎఫ్ అనేది ఉందో
ఇది అంతకుముందు మనకి ఎవరికి తెలియదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాడు, ఉంటే ఎవరన్నా ఒక్కరు ఆ ఎమ్మెల్యేకి దగ్గరలో మంత్రి దగ్గరలో ఉంటే వాళ్ళు వాడుకునేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మేమందరం ఎమ్మెల్యేలు మంత్రులైన తర్వాతని ఎక్కువ మందికి ఈ విషయాన్ని చెప్పి ఎవరైతే ప్రైవేట్ దవాఖానలకు పోయి ఇబ్బంది పడుతున్నారో ఆడ కొంత అప్పు చేసి కట్టొచ్చారు, దానికి కొంత సాయం చేద్దాం మనం అని చెప్పి ఈ పథకాన్ని కూడా పెద్ద ఎత్తున అమలు చేసిన నాయకుడు కూడా కేసీఆర్ గారు. సరే, ఇటువంటి అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు ఎవరు అడిగినా అడగకపోయినా ఒక కుటుంబం పెద్దగా ఇంటికి తండ్రిగా ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని బాధల నుంచి కష్టాల నుంచి కట్టెక్కించిన నాయకుడు కేసీఆర్ గారితో వచ్చిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి ఇవాళ జరుగుతున్నది మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో. సరే, చాలా చోట్ల నమ్మిర్రు కాంగ్రెస్ హామీలు ఇస్తే 1,00,000 2 లక్షలు చేస్తామన్నాడు, 10,000 15,000 చేస్తానన్నాడు, కళ్యాణ లక్ష్మి 1,00,000 తోడు తులం బంగారం ఇస్తానన్నాడు, పైగా ఇంటింటికి ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తానంటున్నాడు నెలకు. ఇటువంటి చాలా రకరకాలుగా ఆశలు పెట్టిండ్రు, మోసం చేసిండ్రు. కొత్త యచ్చుడు వీడ ఎట్లా పోనీ కానీ పాత బట్టి పీకేసి ఇప్పుడు కేసీఆర్ కిట్ కార్యక్రమం కూడా లేకుండా చేసి ఈ అమ్మాయికి వచ్చిందా కేసీఆర్ కిట్ వచ్చిందా అమ్మనికు? వాటిని కూడా ఎత్తేసి అన్నీ ఈ రుణమాఫీ గత కంచికి పోయింది, చేసిండ్రు చేయలేదు. రైతు బంధు అడ్రస్ లేదు, బంధు కాదు రైతు భరోసా అన్నారు, ఉన్న భరోసా పోయింది, రైతుకి వ్యవసాయం మీదనే భరోసా పోయింది. నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, కట్టే ప్రాజెక్టులను వాడుకునే తెలివి లేదు, రైతు కష్టపడి పంట పండిస్తే కొన్న దిక్కు లేదు. నేను నిన్న పోయి చూసి వచ్చిన చాలా ఊళ్ళల్లో 15 రోజులు 2 నెలలు అయింది కళ్ళలో పోసి మంచిగా వరకు వచ్చింది. ఇక రైతుకు నార పోసుకునే పని లేదు, కళ్ళంలో పోసిన ఒడ్లే నాటు పెట్టుకునే పరిస్థితికి వస్తుంది. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న పని. మరి ఇటువంటి పరిస్థితులలో ప్రజలు ఆలోచన చేయాలి, ఎవరు ఏం చెప్పిండ్రు, ఎవరు ఏం చేస్తున్నారు, చెప్పిన మాట మీద ఉన్న వాళ్ళు ఎవరు, మాట ఇచ్చి మోసం చేస్తున్న వాళ్ళు ఎవరు ఆలోచన చేసుకోవాలి ప్రజలందరూ కూడా అని చెప్పి తెలియజేస్తుంది. సరే.